బెంగాల్లో ఓడి 2 సీట్లు పెరిగినాయి అనుకోండి, దానికే నష్టం లేదు. మమతా బెనర్జీ గెలిస్తే అతిపెద్ద నష్టం కాంగ్రెస్ కి. ఎందుకంటే ఐఎన్డిఏ కూటమి నాయకత్వం వహించాలని మమత ఇంతకు ముందు కూడా ఆశించింది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా అడిగింది. ఐఎన్డిఏని వాస్తవంగా కాంగ్రెస్ నడిపిస్తుంది. యూపీఏ చైర్పర్సన్, ఆ తర్వాత ఐఎన్డిఏ చైర్పర్సన్ పెట్టలే ఇప్పటి వరకు, కన్వీనర్ పెట్టలే. ఒకప్పుడు ఎన్డీఏకి చైర్మన్ గా చంద్రబాబు ఉన్నట్టు ఇప్పుడు ఐఎన్డిఏ చైర్మన్ గా నన్ను ఉంచమంటోంది ఆవిడ. ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను పెట్టమంటోంది ఆవిడ. క్రిందటిసారి అందుకు అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చాడు, కేజ్రీవాల్ కూడా మద్దతు ఇచ్చాడు. రేపు పొద్దున బెంగాల్లో మమత గెలిచింది అనుకోండి, ఇదిగో బీజేపీ తొక్కుని తట్టుకోగలిగిన ఏకైక వ్యక్తి మమతే, రాహుల్ వల్ల కాదు అని చెప్పేసి ఆమెను ముందు పెట్టమంటారు వీళ్ళందరూ. బీజేపీ అక్కడ మమత ఓడాలని కోరుకోవాల్సింది కాంగ్రెస్ వాళ్ళు అనమాట. అది సొంత కూటమే ఓడాలని కోరుకోవాలి అంతే సార్. ఒకటి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో చూసుకున్నా రాజకీయ పార్టీల గెలుపుల్ని కొన్ని రాజకీయ వ్యూహకర్తలు సొంతం చేసుకుంటున్నారు. లైక్ ఐపాక్, లేదంటే మొన్నటి వరకు ఐపాక్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్. ఇలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఐపాక్ ఫెయిల్యూర్ చూడాలా రేపు పొద్దున్న? ఇంకా ఏ పార్టీ అయినా ఇలాంటి సంస్థలను ఇంకా నమ్ముకునే పరిస్థితి ఉండదా? ఇప్పుడు ఇదే ఐపాక్ తమిళనాడులో ఏమి కమల్ హాసన్ గెలిపించలేకపోయింది, లేదా తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ ని గెలిపించలేకపోయింది, అదే మన కేసీఆర్ ని గెలిపించలేకపోయింది, ఉత్తరప్రదేశ్ లో అతన్ని గెలిపించలేకపోయింది అఖిలేష్ యాదవ్ ని. ఎందుకు ఆయన